హలో, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు వార్తా విశ్లేషణలో ఆంధ్రప్రభ పేపర్ ఆంధ్ర ఎడిషన్ చూద్దాం. ఆంధ్ర ఎడిషన్లో వచ్చిన వార్తల్ని. టార్గెట్ కుప్పం. కృష్ణా జలాలతో తడిసిన నేల, 110 చెరువుల కింద 6,000 ఎకరాలకు పైగా ఆయకట్టు సాగు. పలమనేరు, కుప్పం పరిధిలో 4 లక్షల మంది జనాభాకు తాగునీరు. కృష్ణా జలాల క్రెడిట్తో దూకుడుగా జగన్. గడిచిన 4 ఏళ్లుగా చంద్రబాబు స్థానంపై గురి అన్నట్టు చంద్రబాబును ఓడించడమే లక్ష్యం అని చెప్పి ఒక వార్త ఈరోజు టార్గెట్ కుప్పం అని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అక్కడ కృష్ణా జలాలని కుప్పము, అదేవిధంగా పలమనేరు నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు తాగునీరుగా, అదేవిధంగా 110 చెరువులు నింపటానికి సంబంధించి గ్రావిటీ ద్వారాగా కాలువలు తవ్వకం, అదేవిధంగా నీటి విడుదల చేయడానికి కోసం ఫండ్స్ రిలీజ్ చేసి దాన్ని డెవలప్ చేసిన దాన్ని ఓపెనింగ్ కోసం ఈరోజు కుప్పం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారు. దాని గురించి ప్రధానంగా ఆంధ్రప్రభలో వార్త ఉంది. ఇది చదువుదాం దీని ఏందనేది. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాలు గెలిపే లక్ష్యంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారు. గత ఎన్నికల్లో 151 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ త్వరలో జరిగే ఎన్నికల్లో 175 స్థానాలపై గురిపెట్టింది. అందులో భాగంగానే టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని సీఎం జగన్ టార్గెట్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ అగ్రనేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలపై మొదటి నుంచి జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించారు. టీడీపీలో కీలకంగా ఉన్న నేతలను ఓడించడం ద్వారా ఆయా జిల్లాల పరిధిలో పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని సాధించాలని సీఎం జగన్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే కుప్పంలో ఎలాగైనా చంద్రబాబును ఓడించి వైసీపీ హవా చాటుకోవాలని ఆయన యోచిస్తున్నారు. ఇది టీడీపీ కీలక నేతలు, రాష్ట్ర స్థాయి నేతలు. ఆ రాష్ట్ర స్థాయి నేతలకు సంబంధించిన నియోజకవర్గాల్లో కూడా వైసీపీ గెలవాలి అనే పట్టుదలతో ఉందట. వైసీపీ అక్కడ గెలిచి వాళ్ళ ఆధిపత్యాన్ని గండికొట్టాలి. ఆ జిల్లాలలో గడిచిన ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి అఖండమైన మెజార్టీని సాధించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు 175 స్థానాల్లో వై నాట్ 175 అని ఒక ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు. 175 స్థానాల్లో గెలిపే లక్ష్యంగా వారి యొక్క పరిపాలన కానీ, వారి యొక్క పనితీరు కానీ, వారి యొక్క సీట్ల ఎంపిక కానీ ఉంది. దాంట్లో భాగంగానే కుప్పం కూడా, అంటే టీడీపీకి హోల్ అండ్ సోల్గా అధినేత, దాదాపు 30 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతూ 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్తూ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 10 నుంచి 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉన్న వ్యక్తిని, ఆయనే మొత్తం టీడీపీకి కర్మకర్త మొత్తం కూడా. అతన్నే ఓడిస్తే అసలు కుంభస్తంభాన్ని కొట్టినటువంటిది. టీడీపీ అధినేతని కంపల్సరీగా కుప్పంలో ఓడించాలి అని కృతనిశ్చయంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. దాంట్లో భాగంగా కృష్ణా జలాలని పలమనేరు, కుప్పం, చంద్రబాబు నాయుడు నియోజకవర్గం కుప్పానికి కృష్ణా జలాలను తీసుకుపోవటం, అక్కడ ఉన్న దాదాపు 6 లక్షల మంది ప్రజలకి తాగునీరు అందించడం, 110 చెరువులు, కుప్పం నియోజకవర్గంలో 110 చెరువులు నింపి సాగునీరు కూడా అందించడానికి కొన్ని వేల ఎకరాలకి ఒక ప్రయత్నం చేశారు. దానికి ఫలితం వచ్చింది. ఈరోజు కార్యక్రమం ఓపెనింగ్ ఉంది, దానికి ప్రారంభోత్సవం. అంటే ఇది ఒక హిస్టారికల్. ఎందుకంటే కుప్పం నియోజకవర్గంలో దాదాపు 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేత అక్కడనే ఉండు, 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉండు, 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉందని చెప్తారు. చంద్రబాబు నాయుడు గారు అసలు అభివృద్ధికి ప్రదాత, ఆయన వల్లనే మనం అంతా బతుకుతున్నామని పదే పదే చెప్తూ ఉంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, తెలుగుదేశం పార్టీని మోసే పత్రికలు, మీడియా కానీ. కానీ మరి 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి, 15 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి, ఆయన కుప్పం నియోజకవర్గంలోనే తాగునీరు లేని పరిస్థితుల్లో 6 లక్షల మందికి తాగునీరుకి అందించడానికి జగన్మోహన్ రెడ్డి ఒక స్టెప్ ముందుకేసి, ప్రతిపక్ష నాయకుడు నియోజకవర్గం అయినప్పటికీ అక్కడ పెట్టుబడి, అంటే అభివృద్ధి కార్యక్రమాలకి నిధులు విడుదల చేసి, అదే సాగునీరు, కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించడానికి నిధులు విడుదల చేసి అక్కడ పనిచేస్తాడంటే చూడాలి మనం ఎవరు విజన్ ఎట్లా ఉంది, ఎవరు ముందు చూపు ఎట్లా ఉందనేది. ఎందుకంటే జనరల్గా ప్రతిపక్ష నాయకులు ఉన్న గెలిచిన స్థానాలపైన అధికార పక్షం కొంత నిధులు విడుదల చేయకుండా అక్కడ నిర్లక్ష్యం చేయడం జరుగుతుంటుంది. కానీ ఇక్కడ వెరైటీగా ఎక్కడైతే ప్రతిపక్ష నాయకుడు ఉండో అక్కడే నిధులు ఎక్కువ విడుదల చేసి అక్కడే పనిచేసి చూపిస్తుండే జగన్మోహన్ రెడ్డి. ఆయన యొక్క మార్కును చూపిస్తాడు. దీనివల్ల రేపు ప్రజలు చంద్రబాబు నాయుడు తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన రోజు ఏ రోజు మరి ఆ తాగునీరు గురించి మాట్లాడలే. ఎందుకంటే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి అంటే కుప్పం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి చేయడానికి పని ఉండొద్దు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, రాజశేఖర రెడ్డి కావచ్చు, ఇంకో ముఖ్యమంత్రి కావచ్చు, కుప్పం నియోజకవర్గం చంద్రబాబు నాయుడు 30 సంవత్సరాల నుంచి ఆధిపత్యంగా అక్కడ 7 సార్లు గెలిచిండు. ఎప్పుడు కూడా ఆయన రాష్ట్ర నాయకుడే, కీలకంగా ఉండి అటు ప్రతిపక్షంలో ఉన్నా, ఇటు ముఖ్యమంత్రిగా ఉన్నా, అక్కడ అసలు పని చేయడానికి ఇంకో పార్టీకి పని ఉండొద్దు. ఆడ సమస్య ఉండొద్దు, ప్రజలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి అనే నోటీసే రావద్దు. కానీ దురదృష్టవశాత్తు అక్కడే సమస్యలు ఉన్నాయి, అక్కడే కొన్ని 100 కోట్లు రిలీజ్ చేసి పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడది. అది చేసి చూపించారు.
ఇది ఒక రకంగా రాజకీయాల్లో ఇది ఒక ఆదర్శం. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడి యొక్క నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయటం అనేది ఒక రోల్ మోడలు, ఒక మార్గదర్శనం ఇది. ఇది చాలా హర్షణీయం. దీనికి సంబంధించి ఒక వార్తనిచ్చింది. టార్గెట్ కుప్పమని, కృష్ణా జలాలతో తడిసిన నేలట. ఇంకోటి మా వ్యూహం మాదే, పొత్తులపై అధిష్టానాందే తుది నిర్ణయం. 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో మా వాళ్ళు పనిచేస్తున్నారు. జనంలోకి మోడీ చేసిన అభివృద్ధి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి. ఎన్నికలకు మా వ్యూహం మాదే, 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో మా వాళ్ళు పనిచేస్తున్నారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్నాం అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న పురంధరేశ్వరి మీడియాతో మాట్లాడారు. మా వ్యూహం మాకే ఉంది. మేము 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థులకి పని చెప్పినాం, చేసుకో అని చెప్పి అక్కడ కార్యక్రమాలు చేస్తున్నాం, అభ్యర్థులను తయారు చేసుకుంటున్నాం. టీడీపీ, జనసేన పదే పదే గత 15 రోజుల నుంచి 20 రోజుల నుంచి చెప్తుంది బీజేపీతో మాకు పొత్తు ఉంటుంది, బీజేపీతో మేము పొత్తు పెట్టుకోవడానికి ఉన్నాం, వాళ్ళు పిలిచారు లేదా మేము వెళ్ళినాం, ఇట్లా చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా బీజేపీకి సంబంధించి రాష్ట్ర నాయకత్వం కానీ, కేంద్ర నాయకత్వం కానీ, టీడీపీతో కానీ జనసేనతో మేము పొత్తు ఉన్నాం, మేము పొత్తు పెట్టుకోవడానికే చంద్రబాబు నాయుడు ఢిల్లీ పిలిచినామని చెప్పలే. అంటే ఏమంటారు, అది వన్ సైడ్ లవ్ అంటారు. వన్ సైడ్ లవ్ లెక్క చంద్రబాబు నాయుడే పదే పదే ఢిల్లీ పెద్దలు ఆశీస్సుల కోసం, ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేయటం, ఢిల్లీ పెద్దలు ఏమైనా పిలిచి అడుగుతారేమని ప్రయత్నం చేస్తాం, చేసి వాళ్ళు పిలవని పరిస్థితుల్లో ఏనే పోయి అక్కడైనా కొన్ని ప్రతిపాదనలు పెట్టి మేము మీతో పొత్తుకు సిద్ధంగా ఉన్నామంటే వాళ్ళు వినే పరిస్థితుల్లో లేనట్లు మనకు ఉన్న సమాచారం ప్రకారం అర్థమైంది. వాళ్ళు ముందుకు వచ్చే పరిస్థితుల్లో లేనట్లు ఉన్నప్పుడే మళ్ళా ఒక రకంగా బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు ప్రక్రియకి 91 స్థానాలకి అభ్యర్థులను ప్రకటించి జనసేన కూడా ఒక 5 స్థానాలకి ప్రకటించినట్టు మనకి ప్రకటించారు. అంటే దానికోసం బీజేపీ అట్లయినా ఏమైనా వస్తుందని. కానీ 2-3 రోజులైంది స్థానాలు ప్రకటించి కూడా. కానీ అటువైపు నుంచి స్పందన లేకపోగా మా వ్యూహం మాకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి చెప్పడం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏం నిర్ణయం తీసుకుంటారు అనేది చూడాలి. ఇది వారం సర్వే, తేడా వస్తే మార్పే, జన సైనికులతో సమన్వయం ముఖ్యం, ఓట్ షేరింగ్ 100% జరగాలి, కుట్రలు కుతంత్రాలతో ఎన్నికలకు వైసీపీ, అభ్యర్థులతో టీడీపీ అధినేత చంద్రబాబు, వచ్చే 40 రోజులు ప్రజల్లోనే ఉండాలి. వారం సర్వే చేస్తారట. అంటే 91 స్థానాల్లో అభ్యర్థులు నిన్న అనౌన్స్ చేశారు. మొన్న మీకు అభ్యర్థిత్వం వచ్చింది, క్యాండిడేట్గా డిక్లేర్ అయిన కాబట్టి నాకు ఏం ఇబ్బంది లేదు అనేది మీరు అనుకోవద్దు. వారం సర్వే చేస్తా, సర్వేలలో తేడా వస్తే, జనాలలో తిరగట్లేదని తెలిస్తే అవసరమైతే మారుస్తాం అభ్యర్థులని హెచ్చరించండి. నిన్న 91 మంది అభ్యర్థులను ప్రకటించడంలో కూర్చోబెట్టుకొని మాట్లాడిన సందర్భంలో మీటింగ్లో వారం తప్పనిసరిగా సర్వే చేస్తాం, టికెట్ వచ్చిందని నిర్లక్ష్యం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేది లేదు, టికెట్ని మారుస్తాం అవసరం అయితే అని కూడా వారు చెప్పారు. ఇంకోటి, జన సైనికులు అంటే జనసేన పార్టీతోనే సమన్వయంతో ఉండి ఓట్ షేరింగ్ తప్పనిసరిగా జరగాలి అని ఒక క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు పార్టీ నాయకులకి. అంటే చంద్రబాబు నాయుడు గారు ఒక రకంగా ఫోబియాలు అన్నారు. ఈ ఎన్నికలు ఆయనకి చావోరేవు, తెలుగుదేశం పార్టీకి చావోరేవు. ఎందుకంటే ఎన్నికల్లో ఓడిపోవటం అంటూ జరిగితే తెలుగుదేశం పార్టీ కనుమరుగయ్యే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితం కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వారు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పాటు భయంలో ఉన్నట్టు అర్థమైంది. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క ఎత్తుగడలు, జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన, జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో ప్రజలకు దగ్గరైన విధానం, డైరెక్ట్ కనెక్టివిటీ ఎట్లా పెట్టుకుంటూ గ్రామ సచివాలయము, వాలంటరీ వ్యవస్థతోని ప్రతి ఇంటికి వారి యొక్క స్కీములు, ప్రతి గడపకి వారి యొక్క సేవలు వెళ్ళటం అనేది కొంత ప్రజల్లో ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఉండే అవకాశం ఉంది. మనం ఎన్ని చెప్పినప్పటికీ, మనం ఎంత మీడియాని అడ్డం పెట్టుకొని దాడి చేసినప్పటికీ ప్రజలు కన్విన్స్ అయ్యే పరిస్థితిలో లేరు. కాబట్టి మీరు తప్పనిసరిగా జన సైనికులు, జనసేన నాయకులతోనే తప్పనిసరిగా మనం కోఆర్డినేట్ చేసుకోవాలని ఒక భయంతో చెప్తున్నట్టు అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు సహజంగా ఎలక్షన్లో పొత్తు పెట్టుకోవడం ఇదంతా చూస్తాం. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో చాలా ఇబ్బందికరంగా ఫేస్ చేస్తున్నట్టు, చాలా భయంలో ఉన్నట్టు, అసలు పిలవకుండా టీడీపీ అక్కడ ఢిల్లీ వెళ్ళి చర్చలు జరపడం, బీజేపీ నాయకులతోనే పిలవకుండా జనసేనతో చర్చలు జరపడం, ఇంకా పొత్తులు పెట్టుకోవడానికి ఇంకా తహతహలాడే పరిస్థితుల్లో ఉందంటే నిజంగానే వీరు పదే 4-5 సంవత్సరాల నుంచి ఇది రాక్షస పాలన, జగన్ సైకో పాలన, రౌడీజం ఉంది, ఇది ఉంది, అది ఉంది, మర్డర్లు అయితేనే, మానభంగాలు అయితేనే రాష్ట్రం బీహార్ లెక్క అయిందని చెప్పుకుంటున్నప్పుడు మీకెందుకు అంత భయం? 175 స్థానాల్లో పోటీ చేయొచ్చు కదా. ప్రజల్లో ఆ స్థాయిలో వ్యతిరేకత ఉండుంటే 175లో పోటీ చేయొచ్చుగా. బీజేపీ కోసం, జనసేన కోసం ఎందుకు తహతహలాడటం అంటే వారిపైన నమ్మకం లేదు. ఆయన నమ్మకం లేకపోవడమే కాకుండా ప్రజలపైన నమ్మకం లేదు.
ప్రజలు నాకు హ్యాండ్ ఇస్తారు. నేను ప్రజలకి గతంలో హ్యాండ్ ఇచ్చిన కాబట్టి 15 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏం పని చేయలేదు కాబట్టి అనే ఒక ఫోబియాలో ఉన్నాడా ఏందో అర్థం కావట్లేదు. కానీ ప్రజల్లో చర్చ ఏందంటే జగన్మోహన్ రెడ్డి చూసి చంద్రబాబు నాయుడు గారు మొత్తం ఆయన పొలిటికల్ కెరియర్‌లో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో భయపడలేదనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. మొత్తానికైతే బీజేపీతోని కూడా పొత్తుకి సిద్ధమైండు. ఆ బీజేపీ ముందుకు రాని పరిస్థితుల్లో టికెట్లు అనౌన్స్ చేశారు. జనసేనని కన్విన్స్ చేసిండు. జనసేనతోని పొత్తు పెట్టుకున్నారు. ఇది జరుగుతుంది. ఏం జరిగిద్దనేది చూడాలి. మొత్తానికైతే ఒక ఫోబియాలో ఉన్నారు. ఆ ఫోబియా ఎటు తీసుకుపోతది ఏందనేది చూడాలి. నెక్స్ట్ ఏపీ దిశ పేపర్ చూద్దాం. పథకాలు ఫుల్లు. మేనిఫెస్టోలపై వైసీపీ, టీడీపీ కూటమి కసరత్తు. రాష్ట్ర పునర్నిర్మాణమే లక్ష్యంగా కాంగ్రెస్, వామపక్షాల విధి విధానాలు. జనమనాడి పట్టుకునేందుకు ప్రధాన పార్టీల ఎత్తుగడలు. మేము ₹100 ఇస్తామని ఓ పార్టీ ప్రకటిస్తే తాము 200 ఇస్తామని మరికొన్ని పార్టీలు పోటీ పడుతున్నాయి. ఈ దఫా అధికార ప్రతిపక్షాల మేనిఫెస్టోలో జనాన్ని బురిడి కొట్టించే ఆకర్షక పథకాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తుంది. అంపశయంపైకి చేరిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, పీకల్లోతు అప్పులు, అస్తవ్యస్తంగా మారిన వివిధ వర్గాల జీవన ప్రమాణాల గురించి పట్టించుకుంటున్నట్లు కనిపించడం లేదు. కునారిల్లుతున్న వ్యవసాయము, పారిశ్రామిక, తయారీ రంగాలను తిరిగి గాడిలో పెట్టేందుకు సరైన ప్రణాళికలపై దృష్టి సారించినట్లు లేదు. కాంగ్రెస్, వామపక్షాలు మాత్రం రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఏం చేయాలనే దానిపై తమ ఉమ్మడి మేనిఫెస్టో ఉంటుందని చెప్తున్నాయి. విభజన అనంతరం కేవలం వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ భారీ రెవెన్యూ లోటుతో మిగిలిపోయింది. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీలపై కేంద్ర సర్కార్ మంగళం పాడింది. ప్రత్యేక ప్యాకేజీతో ఆదుకుంటామని చెప్పినా ఆచరణకు నోచుకోలేదు. జాతీయ ప్రాజెక్టు పోలవరానికి నిధులు ఇవ్వకుండా కేంద్రం 1,00,000 మెలకలు పెడుతుంది. కేంద్రం నుంచి హామీలను సాధించడంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. స్వయం పోషకంగా రాష్ట్రం ఎదిగేందుకు అవసరమైన విధి విధానాలను అమలు చేయడంలోనూ విఫలమయ్యాయి అన్నట్లు. అంటే పథకాలు ఫుల్లు. మేనిఫెస్టోలపై ఇటు వైసీపీ, అటు టీడీపీ కూటమి, అదేవిధంగా కాంగ్రెస్, వామపక్షాల కూటమి కూడా కసరత్తు చేస్తున్నట్లు. మొత్తానికి ఒకళ్ళకంటే ఒకళ్ళు పోటీ పడి జనాన్ని ఆకర్షించడానికి, జనాన్ని బూడి కొట్టించడానికి ప్రయత్నం చేస్తున్నట్టు, ఒకరికంటే ఒకరు మించి హామీలు ఇచ్చి జనాన్ని ఆ ట్రాప్లో పెట్టి ఓట్లు వేయించుకొని మళ్ళీ అధికారం చేపట్టాలి అని అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ప్రయత్నిస్తున్నట్టు ఒక వార్తని వెలుగు పేపరు రాసింది. చూడాలి. జనరల్గా రాజకీయ పార్టీలకి గెలిపే లక్ష్యం. విలువలు వదిలేసినాయి. మళ్ళా మనం ఇచ్చిన హామీని నెరవేర్చకపోతే ప్రజలు ఏం చేస్తారు అనేది వదిలేసినాయి. అన్నీ వదిలేసి గాలికి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా చెబుతున్నారు, అధికారానికి వచ్చిన తర్వాత ఒక రకంగా చెబుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు పదే చంద్రబాబు కానీ ఆయన మోసే మీడియా సంస్థలు కానీ జగన్ బటన్ నొక్కుతుండు, అప్పులు చేస్తుండు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తాను అంటున్నారు. మరి మీరు కూడా అదే బటన్ నొక్కే కార్యక్రమాలు, అదే సూపర్ 6 అని గ్యారంటీలు ఇచ్చారు. మరి ఆ బటన్ నొక్కకుండా ఎట్లా చేస్తారు వాటిని? మీరు అప్పులు చేయకుండా ఎట్లా చేస్తారు? మీరు పదే అప్పులు చేస్తుండు, రాష్ట్రంలో రాష్ట్రాన్ని అప్పులు కుప్ప చేసిండు అంటున్నారు. మళ్ళీ మీరు చేయాల్సింది అదే కదా. మీరు ఇచ్చే హామీలు మళ్ళీ అప్పు చేయకుండా చేసే పరిస్థితి ఉందా? మీరు బటన్ నొక్కకుండా ప్రజలకు పంచకుండా చేసే పరిస్థితి ఉందా? అంటే లేదు. అంటే మీరు అధికారంలో లేనప్పుడు అధికారం కోసం అవతలోడు మేము బట్ట కాల్చి మీద వేయటం, మళ్ళీ అధికారం కోసం మేము కూడా ఇస్తాం, జగన్ ఇచ్చేయని మేము ఇస్తాం, కాకపోతే ఇంకొక 200 ఎక్కువ ఇస్తాం అనే పద్ధతిలో, అంటే ఒక వేలం పాట లెక్క చేస్తున్నారు. అంటే అధికారమే లక్ష్యం. అధికారం వచ్చాక చేస్తే ఎవడు, చేయకపోతే ఎవడు, రాజోడు రెడ్డోడు అనే పరిస్థితుల్లో ఉన్నాయి రాజకీయ పార్టీలు అని మనకి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇది ఇంకోటి, జనసేన అంత బలహీనంగా ఉందా? పొత్తు ధర్మం ప్రకారం సీట్ల కేటాయింపు జరగలేదు. పవన్ కళ్యాణ్కు హరిరామ జోగయ్య లేఖ అని చేగొండి హరిరామ జోగయ్య అంటే జనసేన పార్టీకి వ్యూహకర్తగా, సలహాదారుగా, అదేవిధంగా జనసేన పార్టీ మొత్తం వ్యవహారాలు సీనియర్ నాయకుడు ఆయన పదే తెలుగుదేశం పార్టీ విషయంలో, పొత్తు విషయంలో మనకి సరైన ప్రాధాన్యమైన సీట్లు ఇవ్వాలి, తప్పనిసరిగా సంఖ్య పెరగాలి అని కోరుతుంటే 24 సీట్లకి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నందుకు ఆయనకి బహిరంగ లేఖ రాసిండు నిన్న జనసేన అధ్యక్షుడికి. జనసేన అంత బలహీనంగా ఉందా? పొత్తు ధర్మం ప్రకారం సీట్లు కేటాయింపు జరగలేదు అని పవన్ కళ్యాణ్కు హరిరామజోగి లేఖ రాసినట్లు. మరి జనసేన పార్టీ కూడా వాస్తవంగా 2014లో పోటీ చేయలేదు, 2019లో పోటీ చేసింది, ఓడిపోయింది. 2019 తర్వాత చాలా ఉధృతంగా కార్యక్రమాలు తీసుకుంది. మేమే అధికారం చేపడతాం అనే ఒక రేంజ్లో వచ్చిన తర్వాత మరి సడన్గా మరి పొత్తు ధర్మం ఏందో, ఈ పొత్తు దేనికి పెట్టుకుంటుండు, ఆయన ముఖ్యమంత్రి కావడానికి లేదా అనేది మొన్నటి వరకు చర్చ జరిగింది. నిన్న సీట్లు చూసిన తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కాడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని చేయటానికి ఆయన జీవితం, ఆయన పార్టీ ఉందనేది ప్రజల్లో చర్చ జరుగుతుంది. ఆయన ఉన్నది
ఆయన లక్ష్యము ఓన్లీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని చూడటమే. ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికో, ప్రజల్లో ఇప్పుడున్న పరిపాలన కంటే, ఇప్పుడున్న పార్టీల కంటే ఒక వైవిధ్యమైన రాజకీయాన్ని, వైవిధ్యమైన పరిపాలన అందించడానికి ఆయన పార్టీ పెట్టినట్టు అనిపించలేదు. నిజంగానే వైవిధ్యమైన పరిపాలన, వైవిధ్యమైన పార్టీగా రాజకీయాలు చేయాలి అనుకుంటే, నేను ముఖ్యమంత్రి అయితా, ఇప్పుడు చేసిన చంద్రబాబు నాయుడు కంటే, ఇప్పుడు చేస్తున్న జగన్ కంటే నేను వైవిధ్యంగా పరిపాలన చేస్తా, మీకు కొత్తదనం చూపిస్తా, ప్రజలకు పరిపాలన అంటే ఏందో తెలియజేస్తా అని చెప్పుంటే మిమ్మల్ని నమ్మేవాళ్ళు. మళ్ళీ మీరు ఏది మళ్ళా కొత్త సీసాల పాత సారా లెక్కనే చేస్తున్నారు తప్ప, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజలు తిరస్కరించిన చంద్రబాబు నాయుడు కోసం మీరు పనిచేయడానికి 24 సీట్లకు ఒప్పుకున్నారో, అది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు చర్చించుకుంటున్నారు. అంటే ఓహో, నువ్వు పార్టీ పెట్టింది ఎందుకా? పార్టీ పెట్టి 10-15 సంవత్సరాల నుంచి ప్రజలను బ్లేమ్ చేస్తూ ప్రజలను ఫూల్ చేయటానికా? అంటే నిన్ను అభిమానించిన మాకు చెవిలో పూలు పెట్టడానికి నువ్వు సిద్ధమైనవా అన్నట్టు ఈవెన్ సొంతంగా ఆయన సీనియర్ నాయకుడు హరిరామ జోగయ్య పవన్ కళ్యాణ్కి లేఖ రాసే పరిస్థితి ఉందంటే కింది లెవెల్లో ప్రజలు చర్చించుకుంటున్నారు ఇప్పుడు. అంటే పవన్ కళ్యాణ్ పైన నెగిటివ్గా. ఎందుకంటే గత ఎన్నికల్లో 2014 నుంచి 19 వరకు పరిపాలన చేసిన తెలుగుదేశం పార్టీ పైన అనేక విమర్శలు చేసిన పవన్ కళ్యాణ్, ఆయన పరిపాలన నచ్చకనే 23 సీట్లు ఇచ్చి ఆయనకి 151 సీట్లు వైఎస్ఆర్సీపీకి ఇచ్చారు. అంటే ఆయన పరిపాలన ఆయన ప్రజలు తిరస్కరించిన వ్యక్తిని మళ్ళా పరిపాలనలోకి తీసుకోవాలి, మళ్ళీ సీటులో కూర్చోబెట్టాలి అని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు అంటే నీ నీతి ఏంది, నీ విలువలేంది అనేది ఇప్పుడు ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజంగానే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిండు, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతుడు అంటే ప్రజలు హర్షిస్తారు. కొంత మద్దతు ఇవ్వడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇటు జగన్మోహన్ రెడ్డిని చూసినా, వాడు చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాలు చూసినా, వాళ్ళ పరిపాలన అయింది, వాళ్ళ పనితనం అని చూసినాం. జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు కాకుండా పవన్ కళ్యాణ్ వస్తే ఏదో కొత్తగా జరుగుద్ది, కొత్త పరిపాలన ఇస్తాడు, ఒక ట్రెండ్ సృష్టిస్తాడు, ఒక ట్రెండ్ సెట్టర్గా ఉంటాడు అని నమ్మాల్సి ఉండాలి. అంటే ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిగా నేనే ఉంటా, నేను అన్ని స్థానాల్లో పోటీ చేస్తానా, లేదా మెజారిటీ స్థానాల్లో నేను పోటీ చేస్తానా అని ఉంటే నమ్మేవాళ్ళు. కానీ నువ్వు 24 స్థానాలు అంటే దాదాపు 10 సీట్లు, అంటే 10%. మొత్తం సీట్లో 10 నుంచి 13% సీట్లు తీసుకున్నాక ఇక నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు, నువ్వు కొత్త పరిపాలన అందించే అవకాశం లేదు. అదే చింతకాయ పచ్చడి మా ప్రజలపైన రుద్దాలని ప్రయత్నం చేస్తున్నావు కాబట్టి ఆ చింతకాయ పచ్చడి మాకు అవసరం లేదు, ఈ ఉన్నజ్జాలు ఇప్పుడు జరుగుతున్న సిస్టము, ఇప్పుడు జరుగుతున్న పరిపాలన జాలు, నువ్వు తెచ్చే మార్పు లేదు, నువ్వు చేసే మార్పు లేదు, మేము చూసేది లేదు అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. దీనికి సంబంధించి లేఖ రాసిండు ఆయన. మరి ఏం జరుగుతుందో చూడాలి. గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా ఆర్కే, పెట్టేబెడ సర్దుకున్న వెంకటరమణ, మలుపులు తిరుగుతున్న రాజకీయం. వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వెనక్కి వచ్చి వైసీపీ కండువా కప్పుకున్న విషయం విదితమే. దీంతో గుంటూరు రాజకీయాలు కొత్త రూపు సంతరించుకున్నాయి. ఆర్కేను గుంటూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయించేందుకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇప్పటివరకు ఇక్కడ పోటీ చేసేందుకు సిద్ధమైన ఉమారెడ్డి వెంకటరమణ పెట్టబెడ సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోయినట్టు తెలుస్తుంది. గుంటూరు లోక్సభ స్థానం పరిధిలో కొన్ని సెగ్మెంట్లలో కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కొత్త వారిని దించేందుకు పార్టీ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఈయన మంగళగిరి ఎమ్మెల్యే, ప్రస్తుతం వైసీపీ పార్టీకి సంబంధించి ఆయన ఈ మధ్య 2 నెలల క్రితం వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు, పార్టీ పైన అలిగారు, కాంగ్రెస్ పార్టీలో కూడా చేరిండు, మళ్ళీ వచ్చి 1 వీక్ 10 డేస్ క్రితం మళ్ళీ వైసీపీలో రీజాయిన్ అయ్యారు. ఆ రీజాయిన్ అయిన తర్వాత అక్కడ చర్చ జరుగుతుందట, గుంటూరు పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా ఉంటాడని. అంతకుముందు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు సీనియర్ వైసీపీ నాయకుడు, ఆయన కొడుకు ఉమారెడ్డి వెంకటరమణ అక్కడ నుంచి గుంటూరు ఎంపీగా పోటీ చేస్తారనుకుంటారు. కానీ ఆయన పెట్టబెడి చదువుకొని హైదరాబాద్కి చేరుకుండట. కాబట్టి ఈయన ఆర్కే గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉంటాడని ఒక వార్తని రాశారు. చూడాలి ఏం జరుగుతుంది అనేది. డామిట్ కథ అడ్డం తిరిగింది. ఏపీలో పోటీపై కేసీఆర్ మౌనం, రాష్ట్ర అధ్యక్షుడున్న అభ్యర్థులేరి. ఓడలు బండ్లు కావడం అంటే ఇదే. గత నవంబర్ వరకు ఆయన జోరు మీద ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సార్వత్రిక ఎన్నికల సమయంలో మోగనం పట్టారు. జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పే లక్ష్యంతో టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చారు. గత నవంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన అధికారాన్ని కోల్పోయారు. దీంతో పార్టీని నిస్సత్తువ ఆవరించింది. ఏపీ ఎన్నికల్లోనూ పోటీ చేస్తామని గతంలో ఆర్భాటంగా ప్రకటించిన ఆయన ఇప్పుడు సైలెంట్ అయ్యారు. ఏపీకి బీఆర్ఎస్కు రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీ కార్యాలయం సైతం ఉన్నప్పటికీ అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితిలో నెలకొంది. ఇది డామిట్ కథ అడ్డం తిరిగిందట. అడ్డం తిరగలేదు, మన కేసీఆర్ ఫ్యామిలీకి ఉన్న లక్షణం ఇది. అధికారం ఉండి అధికారంలోకి ప్రజలు తీసుకొచ్చి గెలిపిస్తూ ఉంటేనే బయటకు వస్తారు, జోష్మే మాట్లాడతారు. అధికారం లేదు అంటే, అధికారం ఇయ్యలేదంటే, ఓడించారంటే ఇక మళ్ళీ కనపడరు. వీళ్ళు నెలలు బయటికి కనపడరు, మీడియాతో మాట్లాడరు. ఇక్కడ ఇది ఎప్పుడు
ఉన్నదే. కాకపోతే వాళ్ళకి తెలవకపోవచ్చు. ఏపీ ప్రజలకు, అటు మహారాష్ట్ర వాళ్ళకో, ఒరిస్సా వాళ్ళకో తెలవక వచ్చి కండువాలు కప్పుకున్నారు తప్ప ఇక్కడ ప్రజలకు తెలుసు. అంటే వీళ్ళ యొక్క వ్యవహార శైలి అధికారంలో ఉంటే గెలిపిస్తే ఒక రకంగా ఉంటది. గెలిపించకపోతే ప్రజలను పట్టించుకోరు. కనీసం కేసీఆర్ ఓడిపోయిన తర్వాత కర్టెసీ కోసమైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపి 10 సంవత్సరాలు నాకు అధికారం ఇచ్చారు. మీకు కృతజ్ఞతలు. ప్రతిపక్ష పాత్ర మళ్ళా ఇప్పుడు ఇచ్చారు. నేను పోషిస్తా అని చెప్పలేని ఆయన సంస్కారం ఉండేది. ఈయన మళ్ళా ఏపీలో పోటీ చేస్తారు, మహారాష్ట్రలో పోటీ చేస్తారు, ఒరిస్సాలో పోటీ చేస్తారు, జాతీయ రాజకీయాలను చేస్తారంటే మరి ప్రజలు ఎట్లా నమ్మారు? అక్కడున్న ప్రజలు నాకు అర్థం కాలే. అధికారంలో ఉండుంటే ఏదో హడావుడి చేసేటోడు. అధికారం పోతే వీళ్ళు ఉన్నదే అధికారం కోసం. అధికారం పోతే ప్రజాసేవకు కాదు, రాజకీయాలు చేయడానికి కాదు, ప్రజల్లో ఉండటానికి కాదు. అధికారం ఉన్నా లేకపోయినా నిజంగానే రాజకీయ పార్టీ నాయకుడు ఎప్పుడు ప్రజల్లో ఉండాలి, పరిపాలన చేయాలి. కానీ వీళ్ళు అధికారం ఉంటేనే ప్రజల్లో ఉంటాం, అధికారంలో ఉంటేనే మేము రాజకీయాలు చేస్తాం తప్ప లేదంటే ఇంట్లో చెదరగప్పుకొని పండుతూ అనే రకాలు. కాబట్టి దీంట్లో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. నెక్స్ట్ ఏపీ సాక్షి పేపర్. జానీ జానీ ఎస్పాపాట. చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా, ఏ సీట్లు ఇచ్చినా పవన్ జీ హుజూర్. జనసేన జట్టును పూర్తిగా చేతులకు తీసుకున్న టీడీపీ. గత ఎన్నికల్లో పవన్ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చిన సీట్లు టీడీపీకే. అప్పట్లో జనసేనకు అరకొర ఓట్లు వచ్చిన సీట్లే ఇప్పుడు ఆ పార్టీకి. 2019 ఎన్నికల్లో 15 స్థానాల్లో జనసేనకు 30,000కు పైగా ఓట్లు వచ్చినాయట. వాటిలో ఒకే ఒక్కటి ఇప్పుడు జనసేనకు పి గన్నవరం వంటి సీట్లు వాళ్ళకే. విజయవాడలోనూ జనసేన స్థావరాల్లోకి టీడీపీ చొరబాటు. ఇక్కడ జనసేనకు ఎక్కువ ఓట్లు వచ్చిన 2 సీట్లు టీడీపీకే. పవన్ కళ్యాణ్ తీరుపై రగిలిపోతున్న పార్టీ వర్గాలు. ఇలాగైతే ఓట్ ట్రాన్స్ఫర్ సాధ్యం కాదని బాహటంగానే వ్యాఖ్యలు. జానీ జానీ ఎస్పాపాట అంటే పవన్ కళ్యాణ్ పైన ఏది ఇచ్చినా తీసుకునేటట్టు, చంద్రబాబు ఎన్ని సీట్లు ఇచ్చినా, ఏ సీట్లు ఇచ్చినా పవన్ కళ్యాణ్ జీ హుజూర్ అని తీసుకున్నాడు అని చెప్పి ఒక వార్త రాశారు. దానికి సంబంధించి గాలికి ఎగిరిపోయే పేలాలు కృష్ణార్పణం. బలహీన స్థానాలను జనసేన పరం. పొత్తుల పేరుతో జనసేన స్థావరాలకు చొరబాట్లు. ఇది చంద్రబాబు రాజకీయ నీతి. గత ఎన్నికల్లో జనసేన కాస్తో కూస్తో ఓట్లు తెచ్చుకున్న స్థానాలను పొత్తుల పేరుతో కంబళిస్తూ ఆ పార్టీ చేతులెత్తేసిన సీట్లను మాత్రం చంద్రబాబు బలవంతంగా అంటగట్టేసి చేతులు దులుపుకుంటున్నారు. పొత్తుల పేరుతో నామమాత్రంగా 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ స్థానాలను జనసేనకు కేటాయించిన చంద్రబాబు అందులోనూ తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శించారు. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసినప్పుడు జనసేన తమ కన్నా అధికంగా ఓట్లు తెచ్చుకున్న సీట్లను కూడా ఈసారి ఆ పార్టీకి కేటాయించలేదు. అంటే చంద్రబాబు కోరుకుంటున్నది ఏమిటి? మిత్రపక్షంగా జనసేన గెలుపునా, లేక కేవలం జనసేనతో పొత్తు వల్ల తమకు వచ్చే ఓట్లన? సందేహం లేదు, అది ఆ రెండోదే అట. మరి ఇన్ని జరుగుతున్నా ఇలాగైతే జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ కావడం సాధ్యం కాదంటూ పార్టీ శ్రేణులు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నా పవన్ మాత్రం నోరు మెదపడం లేదు ఎందుకు? బాబు ఏం చేసినా కొడుతున్నారు ఎందుకు? మరోసారి ఆయన్ను నమ్మి జనసేన శ్రేణులు దెబ్బతినాల్సిందేనా అన్నట్టు. అంటే గత ఎన్నికల్లో దాదాపు 30,000 ఓట్లకు పైగా సాధించిన కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయట. 15 స్థానాలలో 30,000కు పైగా. అంటే టీడీపీ కంటే కూడా కొన్ని స్థానాల్లో జనసేన పార్టీ ఓట్లు ఎక్కువగా సాధించినాయి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో. అట్లాంటి స్థానాలు కూడా జనసేనకి ఇవ్వలే, టీడీపీ కేటాయించుకుంది. అంటే టీడీపీ కంటే కూడా జనసేన పార్టీ ఎక్కువ ఓట్లు సాధించిన స్థానాలు కూడా జనసేన అడిగే పరిస్థితి లేదు, జనసేనకి ఇచ్చే పరిస్థితి లేదు. అంటే ఇక్కడ వన్ వేగా నడిచింది పొత్తు అనేది. చంద్రబాబు నాయుడు ఏ టికెట్ ఇస్తే అది తీసుకోవాలి, ఏ సీట్ ఇస్తే అది తీసుకోవాలా. మౌనమే సమాధానం, ఎదురు చెప్పే ప్రశ్న లేదు. మరి ఎందుకు, ఏం జరిగింది లోపాయ గారికి అర్థం కావట్లేదు. కానీ పదే 4 సంవత్సరాల నుంచి జనసేన మేము ఒక మార్పు తీసుకొస్తాం అంటే ఇదే మార్పు? చంద్రబాబు నాయుడు చేతిలో పార్టీని, నీ పార్టీ క్యాడర్ని పెట్టి నీకు ఇష్టం వచ్చిన సీట్లు నేను నిలబడతా, ఇన్ని సంఖ్య ఇచ్చిన తీసుకుంటా అని 24 సీట్లకు పరిమితం అవటం. ఆ 24 కూడా ఆయనకు నచ్చింది, వీళ్ళకి నచ్చిన దగ్గర కాదు, టీడీపీ నేతకి నచ్చిన దగ్గర ఇవ్వటం, ఇచ్చి తీసుకోవటమా? నువ్వు చెప్పే జన సైనికులు, వీర మహిళలు వీళ్ళకి ఇచ్చే సందేశం ఏంటి? ఏం మార్పు తీసుకొస్తారు అనేది జనసేన కార్యకర్తల్లో, జనసేన కేడర్లో చర్చ జరుగుతుందట. ఎట్లా ట్రాన్స్ఫర్ అయితే ఓటు ఇట్లయితే మనం పార్టీ పెట్టింది దేనికి, మనం పార్టీలో ఉన్నదే దేనికి, మనం రాజకీయాలు చేస్తున్నది దేనికి అని చర్చ జరుగుతుంది. అంటే మనం చంద్రబాబు నాయుడు యొక్క పల్లకి మోయటానికే మనం ఉన్నామా? మనం చంద్రబాబు నాయుడిని పల్లకి మోయటానికే జనసేన పార్టీ పెట్టినామా? ఆయన్ని ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టడానికే జనసేన పార్టీ నడుపుతున్నావా అనే పద్ధతిలో జనసేన అధినేతకి ఎదురు ప్రశ్నలు వేసే పరిస్థితికి ఆయన యొక్క వ్యవహార శైలి వచ్చింది. ఇది సాక్షి పేపర్లో ఇచ్చింది. నెక్స్ట్ మార్గదర్శి షట్టర్ క్లోజు. చేతులెత్తేసిన చిట్ ఫండ్ సంస్థ. 16 నెలలుగా నిలిచిపోయిన కొత్త చిట్టి గ్రూపులు, పాత చిట్టీల చెల్లింపులు లేవు. స్తంభించిపోయిన కోట్ల రూపాయల టర్నోవరు. చీటీలు పాడిన వారికి సకాలంలో పాట మొత్తం చెల్లించలేక ముఖం చాటిస్తున్న మార్గదర్శి యాజమాన్యం. ఫలితంగా చందాదారులకు 4,880 కోట్లకు పైగా బకాయిలు. షూరిటీల పేరుతో కొర్రీలు. మార్గదర్శి కార్యాలయాల చుట్టూ చందాదారులు ప్రత్యక్షలు. మార్గదర్శి షట్టర్ క్లోజ్ అయిందట. చేతులెత్తేసిన చిట్ ఫండ్ సంస్థ. ఎందుకంటే వీళ్ళు చేసిన చాలా తతంగాలు ఉన్నాయి.
చాలా అంటే నల్లధనం దాచుకునే వ్యక్తులకి అది ఒక అడ్డాగా మారింది. అడ్డాగా మారి అసలు ఖాతాదారులు ఉంటారు కదా! చిట్టి వేసిన వాళ్ళని వేధిస్తూ వాళ్ళకి తిరిగి పైసలు ఇచ్చే పరిస్థితి లేదా, షట్టర్ క్లోజ్ చేసినాయి, ఆఫీసులు మూసేశారు. అనేక రకాల క్రిమినల్ కేసులు, అనేక రకాలైన క్రిమినల్ చర్యలు. దీనివల్ల ఇబ్బందులు అంటే అక్కడున్న ఏదైతే 16 నెలలుగా చిట్టి గ్రూప్‌లో ఉన్న చిట్టి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4,880,00,00,000 పైగా బకాయిలు ఉన్నాయట. ఆ బకాయిలు చెల్లించట్లేదట. ఆ బకాయిలకి అడగటానికి పోతే అనేక రకాల కొర్రీలు పెడుతున్నారట. ఇట్లాంటి వాళ్ళపైన కేసులు కూడా పెట్టాలా వాస్తవంగా. ఎందుకంటే 4,880,00,00,000 ముడ్డి కింద పెట్టుకొని ఇచ్చే పరిస్థితి లేదంటే ఎంత దారుణం. అక్రమ పునాదులపై ఈనాడు రామోజీరావు నిర్మించుకున్న ఆర్థిక సామ్రాజ్యానికి చట్టం విరుద్ధంగా నిధులు అందించే కామధేనువు మార్గదర్శి ఒట్టిపోయింది. చందాదారుల సొమ్ము నిబంధనలకు విరుద్ధంగా ఆయన తమ సొంత పెట్టుబడులుగా మళ్లించడంతో మార్గదర్శి పాపాల పుట్ట బద్దలైంది. కేంద్ర చిట్ ఫండ్ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చిట్స్ రిజిస్ట్రార్ స్పష్టం చేయడంతో ఆ సంస్థలోని ఆర్థిక కార్యకలాపాలు దాదాపు 16 నెలలుగా స్తంభించిపోయాయి. దీంతో లక్షలాది మంది చందాదారులు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిర్ణీత కాలంలో చందాదారులకు చిట్టి పాట్ల ప్రైజ్ మనీ చెల్లించలేక మార్గదర్శి ముఖం చాటేస్తుంది. షూరిటీలపై కొర్రీలు వేస్తూ కాలహరణం చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మార్గదర్శి ఇక ప్యాకప్ చెప్పడమే. ఇది 16 నెలలుగా కార్యకలాపాలు నిలిచిపోయినాయట. కొన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసిండు. అంటే మార్గదర్శి నుంచి చిట్టీల పేరుతోని సేకరించిన డబ్బులు, నల్లధనాన్ని దాచే కార్యక్రమంలో తీసుకున్న డబ్బుల్ని ఎన్ఎస్పీ రామోజీరావు ఏం చేసిండు, ఈనాడు సంస్థలలో మిగతా వాళ్ళకున్న సంస్థల్లో పెట్టుబడులు పెట్టి, ఇక్కడ డబ్బులు తీసిపోయి అక్కడ పెట్టుబడులు పెట్టి, ఇక్కడ చందాదారులకు మొండి చేయి చూపించినట్టు మొండి చేయి. దానిపైన పెద్ద ఎత్తున వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చిట్టికి సంబంధించిన ఖాతాదారులు. ఏం జరుగుతుందో చూడాలి. సైకిల్ సతమతము, పొత్తులతో ప్రకంపనలో అసంతృప్తితో నేతల బగ్గు, పలుచోట్ల నిరసనలు, ర్యాలీలు. చంద్రబాబుతో తేల్చుకునేందుకు సిద్ధం. కోనసీమలో పవన్ ఫ్లెక్సీలకు నిప్పటించిన కార్యకర్తలు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో టీడీపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న ఆ పార్టీ నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరులో పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను దహనం చేస్తున్న జనసేన కార్యకర్తలు. ఇది పొత్తులు. అంటే వీళ్ళ లక్ష్యం ఏంది? పదే పదే జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి తక్షణం దింపాలి. ఇటు పవన్ మాట్లాడినా, అటు చంద్రబాబు మాట్లాడినా ఇదే చెప్తారు. ఎందుకు దింపాలి, దేనికోసం దింపాలంటే చెప్పరు. అంటే ప్రజలకు ఏమైనా మేలు జరిగిద్దా, ప్రజలకు ఇప్పుడు జరుగుతున్న నష్టం ఏంది, మేము వస్తే చేయబోయే లాభం ఏందో చెప్పే పరిస్థితి చేయకుండా దింపాలి. ఆ దింపడం కోసమే నేను అన్నిటికీ రాజీ పడినా అని పవన్ కళ్యాణ్ చెప్తారు. 24 సీట్లకు రాజీ పడటానికి కారణం ఏంటంటే ఓట్లు చేయకుండా ఉండాలి, చంద్రబాబుని గద్దెనెక్కియాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అంటే ప్రజలకు ఏమైనా మేలు జరిగిద్దా అంటే అది చెప్పరు. మళ్ళీ చంద్రబాబుని గద్దెనెక్కియటం, జగన్మోహన్ రెడ్డిని గద్దె దింపడం వల్ల ప్రజలకి ఏం మేలు జరిగిద్ది అది చెప్పాలి కదా. ప్రజలకు నువ్వు ఇచ్చిన మార్పు ఏంది, నువ్వు ఇచ్చిన సందేశం ఏంది? పవన్ కళ్యాణ్ పదే సినిమా షూటింగ్ల లెక్క మీటింగ్లు పెట్టి మాట్లాడినప్పుడు మేము మార్పు తెస్తాం అన్నావు కదా. ఆ మార్పు ఇదే అంటే మార్పు అంటే ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఉన్న ప్రభుత్వాన్ని కూల్చి కొత్త ప్రభుత్వం అంటే పాత ఏదైతే ఇదివరకు దుర్మార్గాలు చేసిండు, ఇదివరకు మంచి చేయలేదు, ఆయన తిరస్కరించిన వ్యక్తిని తీసుకొచ్చి కూర్చోబెట్టాం నీ మార్పు అంటే అని జనసేన కార్యకర్తలు ఫ్లెక్సీలు తగలబెట్టే పరిస్థితికి వచ్చింది. జనసేన పార్టీ కార్యకర్తలు జనసేనకు సంబంధించిన ఫ్లెక్సీల్ని తగలబెట్టే పరిస్థితికి వచ్చిందంటే నీమేం పెట్టుకున్న నమ్మకాన్ని ఏ విధంగా అమలు చేసినావు పవన్ కళ్యాణ్ అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. జగన్ పాపాలకు జేపీ వెంచర్స్ బలి, ఇసుక కాంట్రాక్టర్ సంస్థకు 1908 కోట్ల పెనాల్టీ. జగన్ పాపాలకు జేపీ వెంచర్స్ బలి అట. అంటే వీళ్ళు ఎప్పుడు వెంచర్లకి కాంట్రాక్టర్లకి, ఆంధ్రజ్యోతి పత్రిక ఎప్పుడు వెంచర్స్కి, కాంట్రాక్టర్లకి, బడాబాబులకి, పెట్టుబడిదారులకి, ఇండస్ట్రియలిస్టులకే వార్తలు రాస్తుంది. జనాలకు సంబంధించి జనాల మంచినీళ్ళు రాలేదనో, రోడ్లు లేవనో, లేకపోతే తాగునీరు లేదనో, సాగునీరు లేదనో, జనాలకు విద్య అందట్లేదనో, జనాలకు ఇంగ్లీష్ మీడియం విద్య ఇవ్వట్లేదనో ప్రభుత్వం అడగరు, అవి రాయరు. ఎప్పుడు జేపీ వెంచర్స్ అటు ఇప్పుడు ఇంకో రోజు ఇంకొకటి స్వర్గసీమ అంటారు, ఇంకో రోజు ఇంకొకటి అంటారు. అంటే మీరుండేది ఎవరి కోసం? కార్పొరేట్ శక్తుల కోసమే మీ పేపర్లు కానీ మీ టీవీలు కానీ ఉన్నట్టు అర్థమవుతుంది. జగన్ పాపాలకు జేపీ వెంచర్స్ బలట. ఎప్పుడైనా జగన్ పాపాలకి ప్రజలు బలయ్యారు, జగన్ పాపాలకి పాపం ఇట్లా దెబ్బతింటున్నారు. జనాలకు తాగునీరు లేదు, సాగునీరు లేదు, ఇంగ్లీష్ మీడియం విద్య అందట్లేదు, స్కాలర్షిప్లు అందట్లేదు, ఇట్లాంటివి ఏమైనా రాసినట్టు అవన్నీ కరెక్ట్గా అందుతున్నాయి. అంటే జనాలకు అందుతున్నాయి. కానీ మీరు కోరుకున్న వెంచర్స్ వాళ్ళకి, మీరు కోరుకున్న రియల్ ఎస్టేట్ సంస్థలకి, మీరు కోరుతున్న ఇసుక మాఫియా డాన్లకి అందట్లే. వాళ్ళ గురించి రాస్తారు. మొన్న ఎక్కడ రాసిండు ఏలూరు సాంబశివరావు అట, ఇసుక మైనింగ్ సంబంధించి. ఆయన మైనింగ్ సంస్థలపైన జగన్మోహన్ రెడ్డి దాడి చేయించుతుండే ప్రభుత్వంతో. అంటే నీకు ఎందుకు మైనింగ్ సంస్థలపైన మీకు ప్రేమ ఉంటుంది, వెంచర్స్ పైన ప్రేమ ఉంటుంది, రియల్ ఎస్టేట్ దందా పైన ప్రేమ ఉంటుంది, ప్రజలపైన ప్రేమ ఉండదు.
రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాల లీలలు అన్నీ ఇన్ని కావు, తవ్వే కొద్దీ బయటపడుతూనే ఉన్నాయి. పర్యావరణ ఉల్లంఘనలకు గాను కాంట్రాక్ట్ సంస్థ జేపీ వెంచర్స్కు ఎన్జీటీ ఏకంగా 1908 కోట్లు పెనాల్టీ విధించింది. గత ఏడాది మార్చిలోనే ఈ మేరకు భారీ జరిమానా వేసింది. అయితే ఈ విషయం ఆలస్యంగా తాజాగా వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలో B2 కేటగిరీ సెమీ మెకానైజ్డ్ ఇసుక రీచ్లు 110 ఉన్నాయి. ఒక్కో రీచ్కి 18 కోట్ల చొప్పున మొత్తం 1908 కోట్ల పెనాల్టీని జేపీ వెంచర్స్ చెల్లించాల్సి ఉంది. ఇసుక కాంట్రాక్టు విలువే 1535 కోట్లు కాగా ఎన్జీటీ విధించిన పెనాల్టీ 1908 కోట్లు. జగన్ సర్కారు వచ్చాక జేపీ వెంచర్స్కు 2 ఏళ్ల పాటు ఇసుక అమ్మకాల కాంట్రాక్ట్ ఇచ్చింది. పేరు జేపీ వెంచర్స్ కాగా తెర వెనుక లాభపడింది ముఖ్యమంత్రి, ఆయన పార్టీ నేతలు. అడ్డగోలుగా ఇసుక తవ్వేసి కోట్లు సొమ్ము చేసుకున్నారు. నెల తాడేపల్లికి వాటాలు వెళ్ళినట్టు తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. జగన్ సర్కారు పాపాలకు చివర కాంట్రాక్ట్ సంస్థ బలవుతుంది. పాపం కాంట్రాక్ట్ సంస్థ మీద ఆయన ముసలి కన్నీరు గారుస్తుండు, ఆయన పైన సానుభూతి చూపిస్తుండు, ఆయన పైన సింపతి చూపుతుండు. వాళ్ళు బలి అయ్యారట. మరి బలి అయితే ఆంధ్రజ్యోతిలో కొన్ని డబ్బులు మీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏమంటే లేదా చంద్రబాబు నాయుడుతో నిప్పి నష్టపోయింది కదా పాపం. 1500 కోట్లే ఆయనకు ఆదాయం వచ్చిందట, కానీ 1900 కోట్లు పెనాల్టీ వేశారట. పెనాల్టీ ఎవడికేస్తారు? 1908 కోట్లు పెనాల్టీ అంటే పెనాల్టీ ఉత్తినే కడతారా? నిజంగానే ఆయన పైన అక్రమంగా అయితే కడతారా? కోర్టుకు కూడా తప్పు చేసినోడికి పెనాల్టీ వేస్తారు, తప్పు చేసినోడికి ఫైన్ వేస్తారు. మీరెందుకు తప్పు చేసినోడిని వెంట వేసుకొని భుజాల మీద ఎత్తుకొని తిరుగుతున్నారంటే దీని వెనక ఏదో కథ ఉంటుంది. ఎన్జీటీ మళ్ళీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసింది ఫైన్. ఎవరు ఇక్కడ వాళ్ళు వేయలే. నిజంగానే జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపుకి వేసిండు అనుకుంటే మీరు చెప్పినట్టు అనుకోవచ్చేమో, కానీ ఇది ఎన్జీటీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ 1908 కోట్లు ఫైన్ వేసిందంటే వీడు ఎన్ని అక్రమాలు చేసిండు, ఎంత దగా చేసిండు, ఎంత వైలేట్ చేసిండు రూల్స్ అనేది దాన్ని హైలైట్ చేయాలి. కానీ జగన్ పాపాలు ఏముంది అందులో? జగన్ పాపాలకు ఫైన్ పడితే వీడు చేసిన పాపాలు, వీడు చేసిన ఈ వెంచర్స్, ఈ ఇసుకలో చేసిన అక్రమ రవాణా, అక్రమాలు, అవినీతి కార్యక్రమాలను వాటికి రాయకుండా అంటే నువ్వేంది ఫైన్ వేసిండు, ఫైన్ పడ్డది అంటే దొంగ పనులు చేసిన వాళ్ళకి ఫైన్ పడుద్ది. ఆ ఫైన్ పడినోడిని వెనకేసుకొచ్చే కార్యక్రమం ఆంధ్రజ్యోతి పేపర్లో రాసినట్టు మనకు అర్థమవుతుంది. ఇసుక కాంట్రాక్ట్ సంస్థకి బలి అట. ఏం బలి? ప్రజలా ఏమన్నా? పేదోడా? వాడు ఎన్ని అక్రమాలు చేసిండు, ఎన్ని వందల కోట్లు సంపాదించిండు, ఎన్ని వందల కోట్లకు సంపాదించి ఎన్ని వయలేషన్స్ ఉంటే 1900 కోట్లు ఫైన్ వేసే పరిస్థితి ఉంటుంది. అది కాదా మనం హైలైట్ చేయాల్సింది. 1900 కోట్లు జరిమానా వేసిందంటే ఎంత తప్పు చేసి ఉండాలా? చేస్తేనే జరిమానా వేస్తారు. అది వదిలేసి జగన్ పాపాల వల్లనే ఫైన్ పడ్డదట అంటే ఫైన్ పడ్డా జగన్ పాపాల వల్లనే, లేకపోతే వాడికి మంచి జరిగినా జగన్ పాపాల వల్లనే, మంచి జరగకపోయినా అదే. మొత్తానికి మీరు పొద్దున్నలైతే జగన్ మీద విషం చిమ్మాలా, ఇది కార్యక్రమం అన్నట్టే ఉంది. సీట్ వచ్చిందని ఈగో వద్దు, తేడా వస్తే మార్చేస్తా అని చంద్రబాబు చెప్పిండట. అంటే అభ్యర్థులకు ప్రజల మద్దతు, ఆమోదం ఉండాలని కొత్త విధానం ద్వారా వారిని ఎంపిక చేశాం. దేశ చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా 13 కోట్ల మంది ప్రజల అభిప్రాయాన్ని సేకరించారు. సుదీర్ఘ కసరత్తు చేశాం. జగన్ ఎన్నికల్లో విజయానికి తన పాలనను నమ్ముకోలేదు. దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడని ఊహించే స్థాయిలో కుట్రలు కుతంత్రాలు చేస్తాడు. ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అని చెప్పిండట ఆయన. అంటే జగన్ ఎన్నికల్లో విజయానికి తమ పాలనను నమ్ముకోలేదు అని అంటాడు. మరి నువ్వేమో నమ్ముకున్నావు? నమ్ముకోలే. ఆయనట జగన్మోహన్ రెడ్డి అచ్చం దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకుంటాడ. మరి నువ్వు డబ్బును నమ్ముకోలే. అసలు ₹1 సింగిల్ పైసా పంచవు, సుక్క మందు పంచవు. నువ్వు హరిశ్చంద్రుడి, సత్య హరిశ్చంద్రుడి అని చెప్పలేస్తావా? ₹1 నేను పంచను, ఒక చుక్క మందు పోయకుండా ఎలక్షన్కి పోతా అని చెప్పగలవా? సరే జగన్ డబ్బులు పంచుతాడు అంటున్నావు కదా, నువ్వు నీ పార్టీ సిద్ధాంతం ఏంది అనేది చెప్పలేస్తావా? 13 కోట్ల మంది ప్రజలు అభిప్రాయాన్ని సేకరించి ఎంపిక చేసింటారు అభ్యర్థుల్ని. అంటే నీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ₹1 పంచకుండా, ఒక చుక్క మందు పోయకుండా ఎలక్షన్స్ పోలేస్తావా అని దమ్ము, ధైర్యం చెప్పే శక్తి ఉందా నీకు? లేదు. మళ్ళీ అవతలోడి మీద దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు, డబ్బును నమ్ముకున్నాడట, ఊహించే స్థాయిలో కుట్రలు జరుగుతాయట. ప్రజలు కదా ఓట్లు వేయాల్సింది. ఎన్ని జరిగినా ప్రజల్లో మీకు ఉంటే, మీకు ప్రజా ఆదరణ ఉంటే ఆయన ఎన్ని కుట్రలు చేసిన నిజంగా మీరు అనుకున్నట్టు ఎన్ని డబ్బులు పంచినా ఓట్లు వేస్తారు. మొన్న ఇక్కడ తెలంగాణలో జరగలే, ఎన్నో పంచిండు. కేసీఆర్ కూడా పైసలు పంచిండు, రకరకాల కార్యక్రమాలు చేసిండు. అయినా ప్రజల్లో మార్పు వచ్చింది. ప్రజలు ఆదరించలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆదరించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నిజంగానే అట్లా మీకు ఆడుంటే ఆదరిస్తారు.
మీరు దానికి ముద్దు పేరు ఓడిపోయే ముందు కుట్రలు చేస్తారు, దొంగ ఓట్లు చేస్తారు, డబ్బులు నమ్మకుండా ఇట్లాంటి 4 వర్డ్స్ అని ఉంటే గబక్కన ఓడిపోయినా కానీ ఇక చెప్పుకోవచ్చు. ఎట్లా గెలిచిండంటే కుట్రలు చేసి. ఇదే కదా! ప్రజల ఆదరణ నుండి గెలిచిండు అని ఎప్పుడు మీరు ఒప్పుకోరు కూడా. ఒప్పుకునే పరిస్థితి లేదు. ఆ మైండ్ సెట్ అటుందనమాట. ఏం చేస్తారు? ఇది 'ఆంధ్రజ్యోతి'కి సంబంధించి ఆ! ఈనాడు చూద్దాం. సర్కారు వారి విషపు చుక్క. అమాయకులను పట్టున పెట్టుకుంటున్న జే బ్రాండ్ మద్యమాట. చిన్న చిన్న సమస్యలతో మొదలై కాలేయాన్ని తినేస్తున్న మందు. పేద కుటుంబాలతో జగన్ చెలగాటం ఎవరిని కదిపినా కన్నీటి గాథలే. మామూలుగానైతే మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ఏపీలో ఏకంగా ప్రాణాంతకం. పాలకులు ధనదాహము, విషాల రసాయనం వెరసి గుల్లవుతున్న పేదల దేహం కాలేయాలు చెడిపోయి, నాలుకలు ఎండిపోయి, కడుపులు మంటెక్కిపోయి, కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి, మంచానికే పరిమితం కుటుంబాల కాకావికలం. జే బ్రాండ్లతో హానికర అవశేషాలున్నాయి తేలిన వైకాపా సర్కారు అడ్డగోలు వాదనలు. ఆయనకేమో కట్టల కొద్దీ డబ్బులు, పేదల ఇళ్లలో చావు డప్పులు అన్నట్టు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జే బ్రాండ్ మందు అమ్ముతున్నాడు. దానివల్ల పాపం కకావికలం అవుతున్నాడు, చనిపోతుండని ఒక వార్తని ఈనాడు పేపర్ రాసింది. ఇది నిజంగానే జరుగుంటే విచారకరం. మరి అది ఏముంది ప్రాక్టికల్గా ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. కానీ ఇప్పుడు ఎలక్షన్స్ టైం వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఇటు వైసీపీగా, అటు జనసేన టీడీపీగా ఉన్నాయి కదా. జనసేన టీడీపీ కూటమిని మీరు మోస్తారుగా ఇటు ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి. మీరు చంద్రబాబు నాయుడుతోని ఒక మేనిఫెస్టోలో ఒక ప్రకటన చేయండి. సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాం ఏపీలో మేము గెలిస్తే. ఒక చుక్క మందు, అది జే బ్రాండా, కే బ్రాండా, సి బ్రాండా అనేది పక్కన పెడితే, అసలు ఒక చుక్క మందు లేకుండా ఎన్టీ రామారావు 1994లో సంపూర్ణ మద్యపాన నిషేధం తెచ్చినట్టు మేము కూడా ఇప్పుడు తెస్తాం. తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఏపీలో మందు అనేది ఉండదు, మద్యం అనేది ఉండదు అనేది చెప్పగలరా? మీరు అమ్మల మందు సంపూర్ణ మద్యపాన నిషేధం ఎన్టీ రామారావు తెస్తే దాన్ని ఎత్తేసిన ఘనత ఎవరికుంది? చంద్రబాబు నాయుడుకి. మళ్ళా ఆ ఎత్తేసిన ఘనత ఉండగా మళ్ళీ దాన్ని ధరలు పెంచి ఇంకా ఊరూరికి మద్యం షాపులు పెట్టి, బెల్ట్ షాపులు పెట్టించిన ఘనత అయింది. మరి ఇప్పుడు మీరు ఆదర్శమైన వార్తలు రాస్తున్నారు కదా, విలువలతో కూడిన వార్తలు అంటున్నారు కదా. మీరు చెప్పించండి, ఆయన మేనిఫెస్టోలో పెట్టేయండి. మద్యపాన నిషేధం చేపిస్తాం చంద్రబాబు నాయుడు గెలిస్తే, మద్యపాన నిషేధం తెలుగుదేశం పార్టీ గెలిస్తే మద్యపాన నిషేధం వస్తుంది, అసలు చుక్క మందు ఉండదని చెప్పించగలరా? ఇవన్నీ డొల్ల మాటలు. లేదంటే ఇంకోటి రాస్తారు, అప్పులు చేసిండు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని. మేము గెలిస్తే ₹1 అప్పు లేకుండా పరిపాలన చేస్తామని తెలుగుదేశం పార్టీ చెప్పగలదా? చెప్పే పరిస్థితి లేదు. అంటే చెప్పటానికి నీతులు, చేయటానికి నీతులు ఉండవు. చెప్పటానికే నీతులు. మళ్ళీ మీరు గెలిచిన ఒకళ్ళు చేసేది మద్యపానం ఉంటూనే ఉంటుంది, ఏర్లైపారిది మద్యం, అప్పులు చేస్తూనే ఉంటారు. మీరు చేసే దందా మీరు చేస్తూనే ఉంటారు. మీరు ఇసుక, మైనింగ్ అన్నీ మాఫియాలు చేస్తారు. కానీ ఎన్ని జరుగుతున్నా ఈరోజు ప్రజలకి డైరెక్ట్గా బెనిఫిట్ అవుతుంది. ప్రతి ఇంటికి వాళ్ళ ఖాతాలకు డబ్బులు పడుతున్నాయి. ప్రభుత్వానికి చెందిన సంపద ప్రజలకి ఏదేదో వాళ్ళ రేషియోలో వెళ్తుంది. వాళ్ళు ఉన్న రేషియోలో వాళ్ళకి వెళ్తుంది. అదన్నా కొంత జరుగుతుంది. మీ పరిపాలన అది లేదుగా. అన్ని డాబులు, మాటలు ఇది తప్ప సంపదలో ప్రజలకి వాటా లేదు. ఇప్పుడు ప్రజలకు వాటా వచ్చింది. ప్రభుత్వ సంపదలో ప్రజలకు వాటా ఇప్పుడు చెందుతుంది. వాళ్ళు సంతృప్తిగా ఆ వాటాను తింటున్నారు. మీరు ప్రభుత్వ సంపదలో మీ బడాబాబులకే వాటా ఉంది తప్ప సామాన్య ప్రజలకు వాటా లేదు. వాటాలు లేకుండా మాటలతోని కాళ్ళ వెళ్ళబుచ్చారు. ఇప్పుడు మీరు చెప్పండి, సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తుంది తెలుగుదేశం వస్తేని. తెలుగుదేశం వస్తే ₹1 అప్పు చేయకుండా పరిపాలన చేస్తాం. తెలుగుదేశం వస్తే ప్రజలకు సంపద పంచుతాం. తెలుగుదేశం వస్తే బడాబాబులకి మేము ఇయ్యం, ఓన్లీ పేద ప్రజలకి ఇస్తాం అని చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే మీ నీతి అది. ఇది ఈనాడు పేపర్కి సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం.